చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు నైజం అధికారంలో ఉంటే ఒకలా, అధికారం పోతే మరోలా ఉంటుందన్నారు. నారా లోకేష్ ఎర్ర బుక్ పట్టుకుని ఎవరిని బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతిపై పవన్ కళ్యాణ్ ఎందుకు లేఖ రాయలేదని అన్నారు. టీడీపీ జనసేన కలయిక రాష్ట్రంలో అరాచకం సృష్టించడం కోసమే అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆ వయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులను అంటాడు, కొట్టండి పోలీసులను అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం? ఏమిటి ఇది అరాచకం? ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు చేరుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దత్తపుత్రుడు కాకుండా వాళ్ళ సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చినంత వాళ్ళు తాట తీస్తాడంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తావయ్యా? ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా. చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ రాసావంటాయా? ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు, లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు, మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశారని కేకరేశావు. ఆ రోజు కూడా విమర్శించావు, మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత. ఆ రోజున ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా? రాయు. ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్. ఆయన ప్యాకేజ్ ఇస్తాడు, నువ్వు మంత్రివర్యులు. బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం. వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఒకటే ఒక లక్షణం ఉంది, అధికారంలో ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి. అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి, పోలీసుల మీద ఎగబడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆయన తోడల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు. మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన్ని దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదులుగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసినో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకి తిరుగులేదు, అధికారం ఎలాగో రాదు. అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం.